ఇవాళ నేను చికెన్ రోస్ట్ డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాను. దీంట్లో టొమాటో ఎర్రగడ్డ లేకుండా చేస్తున్నాను. మీరు ఒకసారి దీన్ని ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన సామాన్లు ఏంటంటే ఎండుమిర్చి, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఇదేంటో తెలుసా ఇలాచి పెద్ద సైజు అనమాట, పెద్ద సైజు కూడా దొరుకుతుంది, అది ఒకటి, పట్ట, లవంగాలు 3, అల్లం తెల్లగడ్డ పేస్టు, పసుపు పొడి, కొంచెం గసాలు, కరివేపాకు, కొత్తిమీర, ఇవేనండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మిర్చి, ఎండుమిర్చి, ఈ ధనియాలు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసి స్టవ్ ఆపేసిన తర్వాత లాస్ట్లో ఈ గసగసాలు వేయాలి, ఎందుకంటే ఇది మాడిపోతుంది కాబట్టి. ఇంతేనండి, ఇంకేమీ అవసరం లేదు. కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 2 మిర్చి వేసుకోండి. ఇంకంతే, మిరప్పొడి వద్దు, టమాటో వద్దు, ఎర్రగడ్డలు వద్దు. ఇంకొకటి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇదేనండి మెయిన్ ఇంగ్రీడియంట్, కొబ్బరి. ఇది పచ్చి కొబ్బరి ఫ్రిడ్జ్లో పెట్టున్నాను. దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇది కూడా ఫ్రై చేసేయాలన్నమాట. పచ్చిగా ఉండకుండా ఇది కూడా ఫ్రై చేసేయాలి. బెటర్ ఆప్షన్ ఏంటంటే ఎండు కొబ్బరి అయితే సరిపోతుంది. నేను ఇక్కడ పచ్చి కొబ్బరి ఫ్రిడ్జ్లో ఉంది కాబట్టి ఇది నేను ఇంకా చిన్న ముక్కలు చేసి ఇది కూడా డ్రై రోస్ట్ చేశాను. ఇదండి ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేస్తాము. ఫస్ట్ ఎండుమిర్చి వేసుకోండి. తర్వాత డ్రై రోస్ట్ అన్నా కదా, దీంట్లో ఏం ఆయిల్ వేయకూడదు. మన దేంట్లో అయితే చికెన్ ఫ్రై చేయాలనుకున్నామో దాంట్లోనే వేసుకోవాలి. దీనికి ఇట్లాంటి స్పూనే వాడాలి, మీకు అందరికీ తెలిసి ఉంటుంది. తర్వాత మనం ధనియాలు ఇవన్నీ వేసేయాలి. గసాలు తప్పిస్తే మిగతావన్నీ వేసేయాలండి. చూసారు కదా, అది ఫ్రై అవుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది. ఇదేనండి ఈ చికెన్ రోస్ట్కి. ఇది ఆ రోజుల్లో మా అమ్మ చేసేదండి, చాలా బాగా ఉండేది. ఆ రోజుల్లో ఆ వస్తువులు, ఆ చికెన్, ఆ టేస్ట్ వేరేగా ఉండేది. ఇప్పుడు ఆ స్టైల్లో చేయాలని ఎంత ప్రయత్నం చేసినా నాకైతే రావడం లేదు. మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసినా కూడా లాస్ట్లో ఈ మిక్సర్లో ఇది పౌడర్ చేసేటప్పుడు తెల్లగడ్డలు వేయాలండి. ఒక 2-3 పాయలు తెల్లగడ్డలు వేస్తే మంచి స్మెల్ వస్తుంది. ఇది బాగా రోస్ట్ అవ్వాలండి. ఈ కొబ్బరి కూడా పొడి బాగా అవ్వడానికి రోస్ట్ అవ్వాలి. ఆ తర్వాత లాస్ట్లో ఈ గసగసాలు వేయాలి. ఇది వేగుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది. బాగా వేగిపోయిందండి, చూసారు కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి ఈ గసగసాలు కూడా వేసేస్తాం. ఇదేనండి, దీన్ని ఇప్పుడు మనం ఒక మిక్సీ బౌల్లో తీసుకొని పౌడర్ చేసుకుంటాం. చూసారు కదా, ఈ మిక్సీ బౌల్లో మనం ఇప్పుడు దీన్ని పౌడర్ చేసుకుంటాం. ప్రస్తుతానికి ఇది చల్లారాలి, ఎందుకంటే చల్లారకపోతే ఈ క్యాప్ అనేది పైకి వచ్చేస్తుంది. ఇది మనం చల్లారిస్తాము. ఈ లోపల మనం కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఇదే కడాయిలో మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఈ చికెన్ని మనం ఫ్రై చేసుకోవాలండి. కాగింది, ఆల్రెడీ హీట్ అయిన ఇదే కాబట్టి మనం దీంట్లో చికెన్ వేసేస్తాం. మనం ఇది కడిగిన దీంట్లో పెట్టినా కూడా, బౌల్లో పెట్టినా కూడా మనకి నీళ్ళు అనేది వస్తుంది. ఆ నీళ్ళన్నీ పోవాలంటే మనం ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత చికెన్ ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఎంత నీళ్ళు తీసేసినా కూడా మనకి దీంట్లో నీళ్ళు అనేది వస్తుంది అనమాట. చూడండి, ఎప్పుడైనా సరే ఎన్వి చేసేటప్పుడు ఉప్పు మొదట వేయాలి. వెజిటేరియన్ చేసేటప్పుడు ఉప్పు మిడిలో కానీ చివరిలో కానీ వేసుకుంటే నీళ్ళన్నీ వచ్చేటప్పుడు మనం ఒక రవ్వ వస్తూ ఉంటుంది నీళ్ళు, దాంట్లో మనం ఒక రవ్వ సాల్ట్ అనేది ఉప్పు అనేది వేస్తాం. దీనికి కల్లుప్పు వేస్తాం, ఎందుకంటే వాటర్ ఊజ్ అవుట్ అవుతుంది కాబట్టి కల్లుప్పు వేస్తాం. పసుపు పొడి కూడా వేస్తాం. పసుపు పొడి, సాల్ట్ వేసేసి కొంచెం కరిగి పెట్టి మూత పెట్టేయాలండి. ఆ నీళ్ళంతా పోయే వరకు మనం కొంచెం బాగా ఉడకాలి. నీళ్ళు ఊరుతున్నాయి కదా, ఇప్పుడు మనం 10 నిమిషాలు ఉడకనిస్తాము. ఉడుకుతా ఉంది, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేస్తామండి. కొంచెం నీళ్ళు వచ్చాయి, ఎక్కువ రాలేదు. ఇప్పుడు మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్ సిమ్లో పెట్టి అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసేసి బాగా కరిగి పెట్టేసేయండి. ఆ నీళ్ళలో అది బాగా ఇదైపోయి అన్నిటికీ కలిసేటట్టు మళ్ళీ మనం మూత పెట్టి సిమ్లో ఉడకాలండి. ఇది సిమ్లో ఉడకాలి. చూసారు ఎంత నీళ్ళు వస్తుందో. మనం దానికి మొత్తం నీళ్ళు తీసేసాము, ఫ్రై చేసాము, ఎంత నీళ్ళు వస్తుందో చూడండి. ఇట్లా కొంచెం ఉడకనివ్వండి బాగా. ఇంకా మనం నీళ్ళు పోసేది ఏం లేదు. ఇది చల్లారిపోయింది. దీన్ని మనం ఇప్పుడు పౌడర్ చేసిన తర్వాత లాస్ట్లో మనం ఈ తెల్లగడ్డలు వేయాలి. పౌడర్ అయింది, మరీ ఫైర్గా చేయకూడదు, ఇట్లా చేయాలి. ఇప్పుడు మనం ఈ తెల్లగడ్డలు కూడా వేసేసి మనం మిక్సీ పట్టేస్తాం. ఇట్లా వస్తుంది. ఇది అట్లాగే ఉంచి మనం దాంట్లో చల్లడమేనండి. చూపిస్తాం చూడండి. నీళ్ళు కొంచెం ఉంది కదా, ఇప్పుడు మనము ఈ పొడి మొత్తం వేసేస్తాం. మొత్తం వేసి బాగా కలిగి పెట్టి మూత పెడదాం. చూద్దామండి ఎంత బాగుందో చూడండి. డ్రై రోస్ట్ అనమాట ఇది. ఇది స్నాక్స్ లాగా కూడా తినొచ్చండి, చాలా టేస్ట్గా ఉంది. ఉప్పు కూడా సరిపోయింది. ఇప్పుడు మనం ఒకే ఒక ఐటమ్ వేయాలి ఫైనల్గా. అదేంటో చెప్పండి. కొత్తిమీర, కరివేపాకు ఇందులో ఫ్రై అయినప్పుడు తింటుంటే చాలా బాగుంటుంది. అయిపోయిందండి, బాగా ఉడికిపోయింది. టేస్ట్ కూడా బాగుంది, కారం సరిపోయింది. చూడండి, బాగా ఉడికిపోయింది, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
చాలా ఈజీ కర్రీ అండి ఇది. బాగుంది కదా, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది డ్రై రోస్ట్. చూద్దాం ఇది పాతకాలం నాటి టేస్ట్ వస్తుందా లేదా అనేది చూద్దాము. ఇవాళ నేను ఇంకొక ఐటమ్ కూడా చేశాను. అదేంటంటే స్వీట్ పొటాటో ఉడకబెట్టానండి. బాగా నీట్గా కడిగి ముక్కలు చేసి ఉడకబెట్టాను. ఇది చాలా మంచి ఆహారమే, ఎవరైనా తినొచ్చు. ఇది చేశాను మార్నింగ్, నాది మధ్యాహ్నానికి ఫ్రై. ఇది చేశాను. బాగుంది కదా, అసలు ఎంత బాగుంటుందో ఇది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో ఫాలో అవ్వండి.